నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అండ్ సినీ రాజకీయ విశ్లేషకులు గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ప్రస్తుతం కవిత బెయిల్ మీద బయటకు వచ్చారు. అంటే అందరికీ అంటే బీఆర్ఎస్ వాళ్ళకి సంతోషం ఉన్నప్పటికీ కానీ అపోజిషన్ వాళ్ళు మాత్రం ఎందుకు వచ్చింది అంటే కేసు ఇంకా ఉంది, ఇప్పుడే సంబరపడిపోకండి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఎలాంటి కండిషన్స్ మీద బయటకు వచ్చి ఉండొచ్చు సార్? యాక్చువల్గా జైల్లో ఒక బెయిల్ అనేది పూర్తిగా వదిలేసినట్టు కాదు కాబట్టి జనరల్గా బెయిల్ ఇచ్చినప్పుడు పాస్పోర్ట్ సరెండర్ చేయాలి. ఎక్కడికైనా ఇన్ని రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్కి ఒకసారి వచ్చి అడ్మిట్ చేయాలి దట్ ఐఎమ్ ఇన్ ఇండియా విదిన్ ఇండియా అని చెప్పేసి. ఇవన్నీ మామూలు అందరికీ ఉంటుంది. యాక్చువల్గా జైలు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి బెయిల్ మీద వచ్చిన వాళ్ళకి, జైలు నుంచి వచ్చిన వాళ్ళు కాదు, పెరోల్లో వచ్చిన వాళ్ళతో సహా ఇందులో ఇలాగ బెయిల్ మీద వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా ఇదిగా సంతకం పెట్టాలి. వాళ్ళు పెడతారు, ఒకసారి సంతకం పెట్టేసి పంపిస్తూ ఉంటారు డిపెండింగ్ ఆన్ దేర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. అదిని ఇక్కడ పట్టుకు మనం గమనించిందంటే పాస్పోర్ట్ పట్టుకు ఇటు సరెండర్ అనమాట, ఎక్కడికి వెళ్ళకూడదు. తర్వాత దీనికి ఇచ్చే ముందు ఇచ్చిన కండిషన్సే చెప్పమంటే అవి మనం ఊహించి చెప్పాలి. ఎందుకంటే బీజేపీ డెఫినెట్గా వాళ్ళకి అనుకూలంగా బాగా స్ట్రిక్ట్గా టైట్ చేసిన తర్వాత ఇచ్చారు. అంటే ఏంటి, కోర్టు వీళ్ళ మాట వింటుందనే కదా, వీళ్ళు లేవరి ద్వారానో ఎలా ఏదో విధంగా జడ్జెస్ ఆర్ బీన్ కంట్రోల్డ్ బై సంబడి కింద కనిపిస్తుంది నాకు. లేకపోతే ఏంటిది, వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి సరెండర్ అయిపోయి మహాప్రభువు అని ఉంటారు. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ చాలా చాలా పెద్ద పెద్ద ఒప్పందాలు జరగకపోతే వదలరు. వాళ్ళకి లబ్ధి ఏంటంటే ప్రాక్టికల్గా ఆ అమ్మాయి రేపొద్దు అప్రూవల్గా రావాల్సి వస్తుంది. అండ్ ఆల్సో చాలా డెవలప్మెంట్లు అవుతాయి. ఇప్పుడు ఆ డెవలప్మెంట్లు అయిన ప్రాసెస్లో చేస్తామనే ప్రాసెస్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది వాళ్ళు వచ్చే ముందే మొన్న చెప్పుకున్నాం యాక్చువల్గాను. ఇప్పుడు కూడా అదే జరిగి ఉంటుంది. లేకపోతే సడన్గా ఒకటి ఇంతకు ముందు లేదు, ఇదే కవిత లాయర్లు ఒక 6 నెలల నుంచి వాదిస్తున్నారు. ఎంత సిల్లీ అంటే ఇది. అప్పుడు రాదు, ఇప్పుడు ఎలాగ వచ్చింది? ద సేమ్ పాయింట్స్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఏముంటారు, సేమ్ కొత్తగా పాయింట్స్ ఏమి ఉండవు నాకు తెలిసి. సో బట్ అప్పుడు రాదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? దట్ మీన్స్ సంబడి ఈజ్ కంట్రోలింగ్. వెరీ క్లియర్లీ అండర్స్టాండ్. ఈ పాయింట్ ఎవరు మాట్లాడట్లేదు ఎవరున్నా. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. విచ్ ఎవర్ పార్టీ ఈజ్ ద రూలింగ్ పార్టీ, ఆల్మోస్ట్ దే ఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ ద జడ్జ్మెంట్స్ అన్నట్టుగా కనిపెట్టింది. వాళ్ళ లాయర్ల ద్వారానో మరి ఏ విధమైన డీలింగ్ల ద్వారానో జరగకపోతే ఇలాగైతే జరుగుద్ది. 6 నెలల నుంచి ఇదే భావం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేస్తూ తిహార్కి పంపించారు తప్పితే టైట్ చేశారు. ఇంకాను ఇండైరెక్ట్లీ థ్రెటనింగ్ టీఆర్ఎస్ థ్రెటన్ చేస్తూ ఆయన కూడా ఒకసారి కూడా వస్తే పరువు పోద్దని. యాక్చువల్గా కవిత లోపలికి వెళ్ళటం వల్ల మన ఎలక్షన్లో పోయారు వాళ్ళు. 30 సీట్ల వరకు వచ్చిన వాళ్ళు చాలా డైరెక్ట్గా ఎక్కడ దొరికిపోయారు. అలా చంద్రబాబు దొరకలేదు. అక్కడ చంద్రబాబు సింపతి వచ్చింది. బికాజ్ జగన్ ఫ్రాడ్ అని వాళ్ళ అన్ని మీటింగ్లో చెప్పేయడం వల్ల అక్కడ అతనికి బెనిఫిట్ అయింది. ఇక్కడ కవిత వెళ్ళటం వల్ల ఇతను మైనస్ అయింది. కర్మ ఐ థింక్. బట్ అతను కూడా చాలా ఎక్కువ బిహేవ్ చేశారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు అందరూ కూడా చాలా. హరీష్ రావుకి తప్పదు, ఇంకా వాళ్ళ భావం తరఫు మాట్లాడాలి అన్నీ. కాబట్టి దీన్నే వాళ్ళు అలసిగా తీసుకుని, అలసిగా ఉంది, దే వాంటెడ్ పొలిటికల్ గెయిన్. ఇక్కడ పొలిటికల్ ఇది లబ్ధి రాకుండా బీజేపీ చేయదు. ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ వాళ్ళకు ఉన్న స్థానం కొంచెం కదిలి తక్కువ వచ్చేసినాయి. 250 అరౌండ్ 250 వచ్చినాయి. మిగతా వాళ్ళు సపోర్ట్ వాళ్ళని కూర్చుందే ఎన్డీఏ గవర్నమెంట్. ఇట్స్ వెరీ క్లియర్లీ అండర్స్టాండ్. వాళ్ళు బిల్లు పాస్ అవ్వాలి, ఏం చేయాలన్నా కూడా అంతకు ముందు ఉన్నంత సుఖంగా ఇప్పుడు ఉండదు. సో కేసీఆర్ని కార్నర్ చేశారు. మరొకప్పుడు సన్నాసిని తిట్టాడు, అన్నీ తెలుసు. కాకపోతే బోడీ అని దులిపేసుకుంటాడు. ఎందుకంటే బాగా పొలిటీషియన్ అయిపోయాడు, రాజకీయవేత్త అయిపోయాడు. అది ఎప్పుడు ఎలా చేయాలో చేస్తారన్నమాట. యాక్చువల్గా టాక్ లెస్ అండ్ వర్క్ మోర్ టైప్ అయిపోయారు వాళ్ళు. మరీ ఎక్కువ ప్రగల్భాలిపోయి నీ పని చూస్తాం అని ఎవరన్నారు? బయటకు వచ్చిన కవిత ఉంది, నువ్వు మామూలుగానే ఎలక్ట్ అవ్వలేదు, నిన్ను సెలెక్ట్ చేసి నేను అక్కడ పంపించారు రాజ్యసభకు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, మరి అటువంటి బయటకు వచ్చిన వెంటనే ఆ మాటలే మాట్లాడద్దని మొన్న చెప్పాం మనం. నువ్వు బయట ఎలా వచ్చి మమ్మల్ని ఎలా బాధ పెట్టేవాళ్ళకి ప్రతి ఇంచు కక్ష తీర్చుకుంటా అంత త్వరగా గెలిచిపోరు కదా మీరు. నువ్వు మళ్ళా పవర్కి రావడానికి ఇట్ టేక్ లాంగ్ టైం. ఆ నోటు దోలే వద్దు అంటున్నారు. వాళ్ళందరూ ముగ్గురికి ఉంది అది నోటు దో. కేసీఆర్కి ఉంది, కేటీఆర్కి ఉంది, తనకు ఉంది. వచ్చింది బయట వాళ్ళకి కౌగిలించుకుంది, ఏడ్చింది. దట్ ఈజ్ ఓకే. దాన్ని అభిమానించే తెలంగాణ ప్రజలకు అని చెప్పేసి మాట్లాడడం వరకే మాట్లాడాలి.
అది కూడా మాట్లాడుకోవడం, యు ఆర్ నాట్ ఎలక్టెడ్, యు లాస్ట్ ఇన్ ద ఎలక్షన్స్ యాక్చువల్లీ. సో కూతురు కాబట్టి చేశారు, ఇది అందరికీ అర్థమైపోయింది కాబట్టి లాస్ట్లో ఓటించారు. మనకి ఎవరికి అపోజిషన్ కాదు, మాట్లాడే మాటలు ప్రతిదీ ఆచితూచి మాట్లాడాలి. వెన్ యూఆర్ ఇన్ ద పొలిటికల్ గేమ్, పొలిటికల్ ఏరియాలో ఉన్నప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. ఇక ఏమై కాదు, ఎవరైనా అంతే. ఎక్కడ అలాగే మోడీ కూడా 2-3 సార్లు అక్కడ వాగాడు, మీ మంగళసూత్రాలు కూడా అమ్మేసుకోవాలి, వాళ్ళందరూ ముస్లిమ్స్ ఇచ్చేస్తారు అనే మాట కమిట్ అయిపోయాడు. మరి అక్కడికి వచ్చి ముస్లిమ్స్కి మేము చాలా ఫేవర్ అంటే ఎవరు నమ్ముతారు వాళ్ళు? ఇప్పుడు కాదు కదా, ఆర్ఎస్ఎస్ని బీజేపీని ఎప్పుడు ఇంక జీవితకాలం నమ్మరు ముస్లిమ్స్. వాళ్ళు తక్కువ నెంబర్ ఉన్నారా, 30 కోట్లు ఉన్నారు, 140 కోట్లు. సో మీరు పొలిటికల్గా వెళ్తున్నప్పుడు చాలా సామరస్యంగా ఉంటూ పాలిటిక్స్ అంటే రాజకీయం, పొలిటికల్ సైన్స్ చదవాలి. యాక్చువల్లీ దర్ ఇస్ అ సబ్జెక్ట్ ఇన్ ఎంఏలో, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ అండ్ పొలిటికల్ థింకర్స్ చెప్పిన కొన్ని పెద్ద మనం ఆలోచించాలి. వెదర్ ఈజ్ అ మార్క్సిస్ట్ ఆర్ డెమోక్రాట్ ఆర్ రిపబ్లికన్ ఇన్ అమెరికా, అన్నీ తెలుసుకోవాలి. సో ఈ పొలిటికల్ గేమ్ తెలియకుండా, పొలిటికల్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడే మాటలు, ఇంక్లూడింగ్ అమిత్ షా యాటిట్యూడే బాగోదు. ద వే హీ కండక్ట్స్ హిస్ ఫిజికల్ యాటిట్యూడ్ కూడా బాగోదు. వాట్ ఈస్ దిస్ కంట్రీ? మీ చేతి ఒక్కరిది కాదు కదా, మోడీ ఒక్కరిది కాదు కదా, అదేవిధంగా వీళ్ళది కాదు, వీళ్ళ రాష్ట్రం అయిపోయినట్టు, జయలలిత రాష్ట్రం అయిపోయినట్టు. ఇండియాలో అది జరుగుతున్న వల్లనే ప్రజలకు నమ్మకం పోతుంది. ఎలక్ట్ అయిపోయిన ఒక 4 నెలల్లో వాళ్ళకి అభిప్రాయం పోతుంది. ఓకే, సో అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడడం అనేది అది ట్రాష్గా అనిపించింది నాకు. అంటే కవిత అంటే ఎన్ని రోజులు అంటే ఇంతకు ముందు కూడా జరిగింది, బెంచ్ వరకు వెళ్ళింది, మాట్లాడారు, వాదనలు జరిగాయి. అంటే హెల్త్ బాగాలేదన్నారు, కొడుకుతో ఉండాలి అన్నారు, చాలా కారణాలు చెప్పారు. అప్పుడు వదలని ఈ కోర్టు మరి ఇప్పుడు ఎందుకు, ఇంకా ఏ కారణాల వల్ల బయట? నేను అదే కదా అన్నాను, అండర్స్టాండింగ్ జరిగినాయి. అండర్స్టాండింగ్ ఎగ్జాక్ట్ గా వాళ్ళ 4 గోడల మధ్య ఏం జరిగింది, పబ్లిక్ కెమెరాలు పెట్టి జరగలేదు కదా, వాళ్ళ డీలింగ్ చేశారు. అదే కదా అన్న దీనికి ముందు నేను చెప్పాను, మొన్న చెప్పాను అన్లెస్ దేర్ ఈజ్ ఎ ప్రాపర్ డీలింగ్ అండ్ అండర్స్టాండింగ్, టైట్ ఫిస్ట్ లో పెట్టుకుంటారు. పెట్టుకోకపోయినా కూడా ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తాడు, పవర్ లేదు కదా, రూలింగ్ పార్టీ ఏం కాదు. కేటీఆర్ కొన్ని 100 కేసులు ఉన్నాయి, కేసీఆర్ కొన్ని లేదు, ఏ టైంలోనే అరెస్ట్ చేయొచ్చు. ఓ పక్కన వీళ్ళకు ఉన్న ప్లస్ ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్కి వాళ్ళకి ఎగెనిస్ట్, ఏదో విధంగా అది పడిపోవడం వీళ్ళిద్దరికి ఇష్టం కాబట్టి కలిసారు అక్కడ. మీకు అర్థమైందా? బీఆర్ఎస్ను బీజేపీ ఎక్కువ కలవడానికి ఎందుకు ఆస్కారం ఉందంటే ఇక్కడ కాంగ్రెస్ కామన్ ఎనిమి కదా, ఇక్కడ అక్కడ కూడా కామన్ ఎనిమి. సో ఏదో విధంగా దాన్ని పడగొట్టాలంటే నువ్వు దగ్గర రావాలి చెప్పి దగ్గరికి వచ్చి, అండ్ ప్లస్ నీ కూతురు నడిపించాలి. మరి అప్పుడు లేదు ఇప్పుడు లేదు, అదే కదా అన్నాను, అప్పుడు లేని వాదన ఇప్పుడే ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆమె యొక్క లాయర్స్ ఇదే వాదిస్తారు. కానీ అంటే బీఆర్ఎస్ అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఏమంటున్నారంటే ఆమె హెల్త్ ఇంకా క్షీణించింది, అందుకే ఆమెని బెయిల్ మీద కింద నుంచి నువ్వు హెల్త్ గురించి మాట్లాడుతున్నప్పుడు, పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు సంబంధం చెప్పలేదు? ఇది ఏంటిది, జైలా కేసా? నీ హెల్త్ బాగోపోతే ఎవరికి కావాలి, నీ పిల్లలు ఒంటరిగా ఉంటే ఎవరికి కావాలి? వాట్ ఆర్ యూ టాకింగ్? ఇందాక నుంచి నేను అవాయిడ్ చేస్తూ వచ్చాను, నాతో ఇలాగ మాట్లాడించకూడదని వాళ్ళు అనుకుంటే మనకట్టి మనం ప్రజలు, న్యాయస్థానం, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇన్ని ఉన్నాయి. నా పిల్లడు బాగోలేదంటే వదిలేస్తారా? చంద్రబాబు నాయుడు 75 వయసులో లోపలికి వెళ్ళాడు, అప్పుడు వదిలేయాలి కదా. ఇది తమాషాగా ఉంది. జైలు శిక్ష అంటే వాళ్ళు వేయటం, వీళ్ళకి బాధ పెట్టడం వేశారు. ఓకే, ఫైనల్గా వాళ్ళు గెయిన్ రావాలని. ఎప్పుడైతే గెయిన్ రావడం లేదో చంద్రబాబు నాయుడు వదిలేశారు, మనకు మొదటికి మోసం వస్తాను, అలాగే మొదటికి మోసం వచ్చింది. ప్లస్ ఈవీఎంలు ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది, రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి మాట్లాడాల్సింది ఈవీఎంలు చాలా సీరియస్ అవుతుంది, అది నిజమే అంటది. అండ్ ఇంకొక రీజన్ కూడా చెప్తున్నారు, అంటే ఇప్పటి వరకు ఆమె మీద పెట్టిన కేసులు ఏది ప్రూవ్ కాలేదు, అండ్ తనని అనుమానంతోనే ఇప్పటి వరకు ఉంచిండ్రు, ఇది అన్యాయంగా ఉంచిండ్రు జైల్లో అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎవరంటున్నారు? బయట బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ లో వాళ్ళు అలాగే అంటారు. ఏదో విధంగా వాళ్ళ పార్టీకి మంచి పేరు రావాలని చూస్తారు, కానీ ఆల్రెడీ జంప్ చేస్తారు. లేదు ఏదో తప్పు అయిపోయింది, వేసేసింది ఒక 1000 కోట్లు అంటారా? ఏమంటారు? చేయలేదని అంటారు. కోర్టులో చాలా కామన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఫస్ట్ జడ్జి వాడిని ఎవడైతే ఎక్యూజ్డ్ వాడిని లెగిసి డిడ్ యూ డూ ఇట్, మీరు చేశారా అంటే నాట్ గిల్టీ మై యువర్ ఆనర్ అంటాడు. ఇటు 100 వచ్చి లేచేది కూడా ఆ కలెక్టర్ వాడిని పిలిచిన నాట్ గిల్టీ అనమంటారు వాళ్ళు. దీని మీద జోక్ కూడా ఉంది, ఎవడో ట్రూ క్రిస్టియన్ ఆయన గిల్టీ అన్నాడు, అది లోవర్ అయ్యాడు. అదేవిధప్పుడు బైబిల్లో అబద్ధం ఆడుకోవడం ఉంది. అదేవిధంగా హిందూ కూడా చెప్పొచ్చు, భగవద్గీతలో కూడా అబద్ధం ఆడద్దు ఉంది. అసలు మెయిన్ బైబిల్గా అంటారు.
ఎంత చెప్పినా కూడా లాయర్ దగ్గరికి అక్కడ కోర్టులోకి వెళ్ళి ఐఎమ్ గిల్టీ అన్నాడు. లోపల పడండి అన్నాడు. అంచేత నాట్ గిల్టీ అని చెప్తారు. చార్ల్స్ సోప్రాజ్ అన్నవాడు ఎన్నో హత్యలు చేశాడు కదా, సైకో కిల్లర్, వాడు నాట్ గిల్టీ అంటాడు. అది నాట్ గిల్టీ అనేది కామన్. సో ఈ అమ్మాయి యాక్చువల్గా అలా మాట్లాడడం అనేది అలా కాకపోతే తను మాట్లాడే మాటలు అలా మాట్లాడకూడదు. సింపతి వచ్చినట్టు మాట్లాడాలని ఏం చెప్తుంటే అవి ఎక్కడా లేదు. వచ్చింది, కౌగిలించుకుంది, ఏడ్చింది, అలా చేసింది. మాకు ఇచ్చిన నన్ను ఇలా పెట్టడం గల కారకులైన వాళ్ళకి ప్రతి నయా పైసా తిరిగి తెలియచుకుంటాం. ఎలా తెలియచుకుంటారు? యూఆర్ నాట్ ఇన్ పవర్, నాట్ దేర్ ఆన్ ద పవర్, పవర్ లో లేవు కదా. కానీ అలా ఎలా మాట్లాడింది సార్? అంటే జైలు నుంచి వచ్చింది బెయిల్ మీద, అంటే పూర్తిగా విడుదల. అదే అన్నాను, అదే గర్వం. నేను కేసీఆర్ బిడ్డగా లోపలికి వెళ్ళటమే అంటే తప్పు చేస్తే ఎవరు లోపలికి? కేసీఆర్ బిడ్డ అయితే ఎవడుకోవాలి, మోడీ బిడ్డ అయితే ఎవడుకోవాలి. కేసు బలంగా ఉండి రూలింగ్ పార్టీ ఎవరైతే ఉన్నారో దాన్ని మాట్లాడింది మట్టుకు నేను కేసీఆర్ బిడ్డగా వెళ్ళాను, దీనికి కారకులైన వాళ్ళకి ప్రతి పైసా చెల్లించుకుంటానంటే ఏం చేసుకుంటాను? అదే కక్షపూరిత రాజకీయాలు. ప్లస్ యు ఆర్ నాట్ ఎలక్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు కేసీఆర్ బిడ్డవైతే హూ ఇస్ బోదర్డ్ హియర్? ప్రజలకు చెప్పేది ఎలా చెప్పాలి? ఎంత కోపన్నా కూడా నేనేగా తప్పు చేసేది నుండి ఉంటే పైన కరమనేది. నేను చెప్పాను కదా, సింపతి రావడానికి చూడలేదు వాళ్ళు ముగ్గురు కూడా. ఎలా ఉన్నంతకాలం వాళ్ళ పార్టీకి రాదు. మళ్ళాను ఇక్కడ ఒకే ఒక ఫ్యాక్ట్ ఏంటి, వాళ్ళు కలిసి వచ్చిన ఫ్యాక్ట్ ఏంటి, వీళ్ళకనే సెంట్రల్కనే కాంగ్రెస్ ఈజ్ అ కామన్ ఎనిమీ. దాన్ని ఓడించడం వాళ్ళ యొక్క అభిమతం. అక్కడ కలిసి దానికి కూడా స్టిక్ పెట్టారు. నీ కూతుర్ని విడిచిపెట్టాలంటే అంటే అర్థం ఏంటి? ద జడ్జి ఈస్ గోయింగ్ టు బి లిజనింగ్ దేవర్ నేమ్. నేను ఆల్రెడీ కరెక్ట్ అట్లేదు. దే ఆర్ డూయింగ్ ఏ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, రూలింగ్ పార్టీ అలాగ అయిపోయింది. ఇప్పుడు సిబిఐ ఇస్ ఇండిపెండెంట్ బాడీ, అటానమస్ బాడీ సిబిఐ. మరి వాళ్ళ చేతిలోకి ఎందుకు వెళ్ళింది? జగన్ నుంచి జగన్ చేతిలోకి వెళ్ళింది. ఎలాగెళ్ళింది? అందరూ చెప్పుకుంటున్నారు crores and crores of rupees have been exchanged అని. వాట్ ఎల్స్ వీ కెన్ సే? అది నమ్మాలా, ఇది నమ్మాలా? ఇంకొంతమంది కూడా ఈ మాట అంటున్నారు, అంటే కోర్టును బీజేపీ వాళ్ళు ఎలా చేతుల్లో పెట్టుకుంటారు, వాళ్ళ కంట్రోల్ ఎలా ఉంచుతారు, తప్పు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా అంటారు. ఆల్రెడీ కాంగ్రెస్ పెట్టుకుంది. ఏ గవర్నమెంట్ ఇస్తే గవర్నమెంట్ వాళ్ళు వినకపోతే ఏం చేస్తారు? అల్టిమేట్ గా ద పేమెంట్ వాట్ దే ఆర్ టేకింగ్ ఇస్ ఫ్రమ్ గవర్నమెంట్. శాలరీ దే ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ఇండియా. ఇండియన్ గవర్నమెంట్ మేమే అన్నారు వాళ్ళు. లేకపోతే ఇక్కడ నుంచి అడవులు పడే అంటారు. మంచినీళ్ళు గింజనీళ్ళు పిల్లలకి చదువులు కూడా లేని చోట ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సిబిఐ చీఫ్ని తీసేస్తారు, బాగా జూనియర్ని పెడతారు. ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? చాలా విచిత్రమైన సిస్టమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మంది. అదే అందుకనే ఇక్కడ లా ఈజ్ నాట్ పవర్ఫుల్. అమెరికాలో వేరే లా ఈజ్ పవర్ఫుల్. దే ఈవెన్ అక్యూజ్డ్ ట్రంప్ ఆల్సో. నువ్వు చేసిన అదో పనులకి యూ గోయింగ్ టు బికమ్ డిస్క్వాలిఫికేషన్ అన్నారు. అయినా కూడా అతనికి ఎంత డబ్బు ఉన్నాడు? అతను ఈజ్ వెరీ రిచ్ ఫెలో. ఒక 7-8 5-star హోటల్స్ గొడవ, ప్లస్ ఏ అలవాట్లు లేవు అతనికి. అతను ఇప్పుడున్న ప్రెసిడెంట్ లా కాకుండా వీక్ మ్యాన్ కాదు. అయినా కూడా దే డోంట్ కేర్. లా ఈజ్ అ లా. లా ఈజ్ కంట్రోల్డ్ హియర్ ఇన్ ఇండియా ఇఫ్ యూ హ్యావ్ మనీ అండ్ పొలిటికల్ పవర్. దేర్ ఈజ్ నథింగ్ డూయింగ్ దేర్. కోట్ల రూపాయలు విలువైన డాలర్స్ ఫైన్ చేస్తూ ఉంటారు కొన్ని కంపెనీకి తప్పు చేస్తేనే. మన ఇండియన్ కంపెనీ రెడ్డిస్ ల్యాబ్ వాజ్ ఫైన్డ్ వన్స్. ఓకే, సో ఆ విధంగా లా పవర్ఫుల్ గా ఉన్న కంట్రీల్లోనే ఇటువంటివి జరగవు. లా కంట్రోల్ ఎప్పుడైతే పొలిటీషియన్ చేతికెళ్ళిందో అక్కడ డెమోక్రసీ కాదు అది. సో ఆ విధంగా స్టేట్ గవర్నమెంట్ లో కూడా వాళ్ళకి కావాల్సిన సిఐడిని వాళ్ళు చెప్పిన మాట విన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? స్ట్రాంగ్ కేసులు ఉన్నాయి. మరి అదే స్ట్రాంగ్ కేసులు ఉన్న చంద్రబాబు నాయుడు ఈ రోజు నాకు ఏ కేసు లేని బయటకు వచ్చాడు. ఆ ఉన్న కేసులు కూడా కొట్టించేసుకున్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవర్ హియర్, పవర్ ఆఫ్ పొలిటికల్ పవర్. సరేనా?